శాంతి. ఈరోజు ఇంటర్నేషనల్ డే యోగా. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దిన ఉత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎంతో ఉమంగ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని మనం జరుపుకునే వాళ్ళం. అయితే ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఈ యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుస్తూ ఉన్నాం. ఈ యోగా అంటేనే భారతదేశం యొక్క మహిమ విశ్వం ముందర ప్రత్యక్షం చేసినటువంటి ఒక సబ్జెక్ట్. దేశాల్లో యోగం అంటేనే భారతదేశాన్ని వెదుకొని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మరి భారతీయులైన మనము ఈ యోగా దిన ఉత్సవం రోజు మన పెద్దలు ఆస్తి రూపంలో మనకు ఇచ్చిపోయిన ఈ యోగం అనే సబ్జెక్ట్ని గుర్తు చేసుకునేది మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఎంతో దుఃఖమైన వాతావరణంలో ఉండే మనము ఈ యోగా సబ్జెక్ట్ని గుర్తుంచుతూ దీని అభ్యాసం చేస్తూ ఇంకా చెయ్యని వాళ్ళు జీవితంలో దీని ఒక భాగంగా చేసుకోవాలి అన్నదే మా లక్ష్యం. ప్రపంచంలో 3 విషయాలు చాలా ముఖ్యమైనది: భగవంతుడు, మనము, ప్రకృతి. ఈ 3 ఆది అంతం లేనిది, ఇన్ఫినిటీ అంటారు. భగవంతుడి యొక్క ఆది అంతాన్ని కనుక్కోలేము, అలాగే ఆత్మలైన మన యొక్క ఆది అంతం కూడా కనుక్కోలేము. అనాదిగా అవినాశిగా ఉండేటువంటి ఆత్మశక్తి మనం. అలా ఈ పంచభూతాలు, ఆకాశం, భూమి, నీళ్ళు, నిప్పు, గాలి, ఈ 5 తత్వాలు కూడా శాశ్వతంగా ఉండేటువంటిది. మరి ఈ 3 విషయాలకి మధ్య ఉండేటువంటి లింక్, కనెక్షన్ కలియుక అని చెప్పవచ్చు. అదే యోగా అయింది. ఇప్పుడు మనకు ప్రకృతికి మధ్య ఉండే కనెక్షన్ అంటే మనసుకి పంచభూతాలతో కూడిన ప్రకృతితో కూడిన ఈ కలియుగ చాలా చాలా అవసరమైనది. మనసు అంటే ఒక సూక్ష్మ శక్తి. మనం ఈ మనస్సుతో పాటు కర్మేంద్రియాలు, శరీరంలో ఏదంతా ఉందో దాని ద్వారా ఈ ప్రకృతితో కనెక్షన్లో వస్తాం. ఈ మనస్సునది పరిగెత్తుతూ ఉండేటువంటి ఒక సూక్ష్మ శక్తి. ప్రతి కర్మేంద్రియాల వెనక ప్రకృతితో పాటు మనసు కనెక్షన్లో వచ్చేటప్పుడు మనల్ని కూడా అది ఎన్నో రకాలుగా అలజడిలో తీసుకొస్తుంది.
పంచభూతాల్లో భూమి, నీరు, నిప్పు, గాలి గురించి మనకు బాగానే తెలిసి ఉంటుంది. అయితే ఆకాశతత్వం ఎలా మన ధ్యాన అభ్యాసంలో తన ముఖ్యమైన భాగాన్ని వహిస్తుంది అన్నది చూస్తాము. ఆకాశతత్వం మన శరీరంలో మనం నిద్రించేటప్పుడు జమ అవుతుంది. ఈ ఆకాశతత్వం వాస్తవంగా ధ్యాన అభ్యాసంలో ఎలా నిద్రలో శరీరం నుండి భిన్నమవుతామో అలా మెడిటేషన్లో కూడా భిన్నమయ్యేటప్పుడు మనకు దొరుకుతుంది. ఈ ఆకాశతత్వానికి మన ఇమ్యూనిటీ పవర్కి చాలా కనెక్షన్ ఉంది. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన నుండి బయలుదేరేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనల్ని చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా క్లెన్సింగ్ చేస్తుంది, శుద్ధపరుస్తుంది. మన సూక్ష్మ ఆకారం కూడా మన వైబ్రేషన్ ద్వారా శుద్ధమవుతుంది. ఈ పాజిటివ్ ఆరా అంటే సూక్ష్మ ఆకారం మన యొక్క శరీరంలో ఉండే వైటల్ ఆర్గన్స్ని తన నియంత్రణలో ఉంచుతుంది. ఆకాశతత్వం అంటేనే కదలిక అంటే కదలడం. ఆకాశతత్వం లేక మనం కదలలేము, దేని కూడా కదిలించలేము. శరీరంలో రక్తం బాడీ అంతా సర్క్యులేట్ అయ్యేది కూడా ఆకాశతత్వం యొక్క ఆధారంలోనే. ఎక్కడైనా బ్లాకేజ్ వస్తే అక్కడే రోగం పుట్టుతుంది. మరి ఆక్సిజన్ ప్రాణవాయు శరీరంలో బయట నుండి పీల్చుకునేటప్పుడు రక్తంలో కలవడం మరియు అది మన యొక్క కణాలకు వెళ్ళి దాని ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం, ఇదంతా కూడా శరీరం యొక్క ప్రక్రియ. ఎప్పుడైతే ధ్యానంలో ఆకాశతత్వాన్ని ఆత్మ స్వీకరిస్తుందో అది రక్తశుద్ధి మరియు దాని ద్వారా శరీర ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అలాగే మనల్లో విశేషంగా మనసులో కలిగేటువంటి ఇమోషనల్ ఫీలింగ్స్ అది పాజిటివే కానీ నెగిటివే కానీ ఈ వైటల్ ఆర్గన్స్ మీద ఖచ్చితంగా తన ప్రభావాన్ని వేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా ఆత్మ అంటే నేను, సెల్ఫ్, స్పిరిట్ అంటేనే 7 గుణాలతో కూడిన ఒక పాజిటివ్ ఎనర్జీ. అవి ఏమి అంటారా? పవిత్రత, శాంతి, శక్తి, జ్ఞానము, ప్రేమ, సుఖము అంటే హ్యాపీనెస్ మరియు బ్లిస్ అంటే ఆనందము. ఈ 7 గుణాలు కూడా తన పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా ఎప్పుడైతే మనసులో కలుగుతుందో శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 6 గుణాలైన ప్యూరిటీ, పీస్, పవర్, నాలెడ్జ్, లవ్, హ్యాపీనెస్ ఇదంతా కూడా మన దినచర్యంలో మనం చేస్తూ ఉండే కర్తవ్యంలో ఏదంతా పనులు చేస్తూ ఉంటామో దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు, అంటే అనుభవం చేయవచ్చుము. దీని ద్వారా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆడుకుంటూ ఉన్నారు, ఆడుతూ ఎంతో హ్యాపీనెస్ని ఫీల్ చేస్తూ ఉన్నారు, వ్యవహారం చేస్తూ ఉన్నారు, ఇతరులతో ప్రీతిని అనుభవం చేస్తూ ఉన్నారు, నాలెడ్జ్ని విచారం చేస్తారు, అలాగే శక్తిని ఒక్కొక్కసారి అనుభవం చేస్తారు, మనసుని శాంతిలో అంటే ఏకాంతంలో కూర్చుంటూ అనుభవం చేస్తారు, స్వచ్ఛత మనల్ని చుట్టుముట్టు ఉండేటువంటి వాతావరణం స్వచ్ఛంగా ఉండేటప్పుడు కూడా ఆత్మ ఆ పవిత్రత యొక్క శక్తిని అనుభవం చేస్తుంది. ఇలా మనం ఎప్పుడంతా ఈ పాజిటివ్ గుణాలని అనుభవం చేస్తామో ఇది అన్నీ కూడా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అయితే అన్నిటికన్నా శిఖరంగా బ్లిస్ అంటే ఆనందం. ఈ ఆనందం అనేది ఈ 6 గుణాల్లాగా మనం అనుభవం సామాన్యంగా చేయడానికి అయ్యలేదు. ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో అర్థం ఏమంటే మనం దేహం నుండి భిన్నమయ్యేటువంటి అశరీరీ స్థితిలో మాత్రమే ఈ ఆనందం అనేది మనకు అనుభవం అవుతుంది. అంటే ప్రతిరోజు రాత్రి నిద్రించేటప్పుడు 10% వరకు మనం అశరీరి అవుతాం కాబట్టి
ఆ ఆనందాన్ని అనుభవం చేస్తాము. అయితే చాలా కొద్దిగా, పూర్తిగా ఈ ఆనంద అవస్థ మనం అనుభవించాలంటే ధ్యాన అభ్యాసం ఒకటే, అశరీరి స్థితి ఒకటే మార్గము. మనం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆకాశంతో మన కనెక్షన్ అనేది బేహద్దుగా, అంటే చాలా విస్తారంగా, సూక్ష్మంలో వెళుతాం. కాబట్టి ఈ ఆకాశ తత్వానికి మన ఆనంద అవస్థకి చాలా కనెక్షన్ ఉంటుంది. ఏ క్షణం మనం దేహం నుండి భిన్నమవుతామో ఆ క్షణం ఈ ఆకాశతత్వం యొక్క గుణాన్ని మనం అనుభవం చేస్తాం. అదే మనకు ఆనంద స్వరూపంగా అనుభవం అవుతుంది. గృహస్థులైతే ఈ 6 గుణాలతో తన గృహస్థాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపించగలుగుతారు. అయితే సన్యాసులు ఎవరైతే ఉంటారో, నివృత్తి మార్గంలో ఉండేవాళ్ళు, ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ, అంటే వాళ్ళు ఈ ప్రపంచ సుఖాల నుండి దూరం అవుతారు. కాబట్టి లోపల అనుభవం చేసేటువంటి ఆనంద అవస్థ అంటే దీన్ని ఏం చెప్తారంటే పరమానందం అంటారనమాట. అంటే ఇంకా అతీంద్రియ సుఖంని కూడా వర్ణన చేస్తారు. అంటే ఇంద్రియ సుఖాల నుండి అతీతమైన సుఖం ఈ ఆనందం. దీని అనుభవం చేయడానికి కోసం వాళ్ళు పూర్తిగా తనని ధ్యానావస్థలో తీసుకువెళ్తారు. అయితే మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ, సంబంధాల్ని నిభాయిస్తూ, మన లౌకిక ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని నిభాయిస్తూ ఉండేటప్పుడు మనకు ఈ ఆనంద అవస్థ అన్నది కొద్ది కన్నా ఖచ్చితంగా అవసరమే. ఈ బ్లిస్, ఆనందం అనేది మన ఇమ్యూనిటీ పవర్తో చాలా కనెక్షన్లో ఉంది. దీని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కూడా ఇంత మాత్రం ఈ వీడియోలో నేను ఈ ప్రాముఖ్యతని త్రూ రీసెర్చ్ చెప్పగలుగుతూ ఉన్నాను. మరి ఈ ఆనందం అంటే హ్యాపీనెస్, ఇది ఒక అతీంద్రియ సుఖం. మామూలుగానే హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంద్రియాల ద్వారా. ఉదాహరణకి ఈ కన్నుల ద్వారా ఏదన్నా దృశ్యాన్ని చూస్తే చాలా ఆనందం అవుతుంది. సంగీతాన్ని వినేటప్పుడు చెవుల ద్వారా ఆనందం అనుభవం అవుతుంది. అయితే ఈ ధ్యాన అభ్యాసంలో మనం అనుభవం చేసేటువంటి ఆనందం అనేది ఏ కర్మేంద్రియాలు ఆధారం లేక లోపల పొంగుతూ వస్తూ ఉండేటువంటి ఒక హ్యాపీనెస్, ఒక సుఖ స్థితి అని అనవచ్చు. దీనియే పరమానందం అని అంటారు. ఒక క్షణం అనుభవం చేసేటువంటి ఈ ఆనందం మన శరీరంలో ఇమ్యూనిటీని ఎంతో పెంచుతుంది. మరి అలాగే వేరే గుణాలు ఏదంతా చూసామో, ప్యూరిటీ, పీస్, పవర్, ఇదంతా కూడా మన వైటల్ ఆర్గన్స్, అంటే శరీరం లోపల ఉండేటువంటి ముఖ్యమైన అవయవాలతో కనెక్షన్లో ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే ప్రేమ మన హార్ట్ బాగా ఫంక్షన్ అవ్వడానికి, అలాగే శాంతి డైజెషన్ కోసం, పవిత్రత మన ఎలిమినేషన్ ఆర్గన్స్ అనే కిడ్నీ కానీ ఇంకొకటి కానీ స్కిన్ కానీ ఇది బాగా ఫంక్షన్ అవ్వడానికి, అలాగే ఆత్మలో ఉండే శక్తి అనే గుణము మన కండరాలు మసిల్స్ పనిచేయడానికి, అలాగే హ్యాపీగా ఒకరు ఫీల్ అయ్యేటప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఇది అన్ని లైవ్ ఎనర్జీ ఈ స్థూలమైన శరీరాన్ని ఈ రకంగా నడిపిస్తుంది. ఎప్పుడంతా ఈ ఇమోషనల్ పాజిటివ్ ఫీలింగ్స్లో మనం లోటు పెడతామో అప్పుడంతా దానికి సంబంధించిన అవయవాలు పని చేసే దాంట్లో కొద్దిగా తేడా కనబడుతుంది.
యోగం యొక్క ఇంకొక పదం ఏమంటే ఏకాగ్రత. ఏకాగ్రత లేని యోగం లేదు. మనకు యోగం అంటేనే ఒక స్థానంలో కూర్చుంటూ చెయ్యడమే యోగం అని అనుకుంటాం. అయితే మనం చేస్తూ ఉండే ప్రతి పనిలో మన మనస్సుని ఉంచి చేసేటప్పుడు, ఏకాగ్రతతో చేసేటప్పుడు దాని యోగం అనే అంటాం. ఉదాహరణకి వంటగదిలో వంట చేస్తూ ఉండే ఒక స్త్రీ ఏకాగ్రంగా చేసేటప్పుడు తన యోగము వంట పనిలో ఉన్నాయని అర్థం. ఈ రకంగా దినచర్యంలో మనం చేస్తూ ఉండే ప్రతి పనిలతో పాటు మన మనస్సుని ఉంచి చేసేటప్పుడు అది యోగం అనే అంటాం. దీనియే కర్మయోగంని కూడా అంటారు. ఈ కర్మయోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది చూస్తాము. మానవుడి యొక్క జీవితంలో మనస్సున్నది ప్రతి సుఖ దుఃఖ పరిస్థితుల్లో అంతా కూడా తోడు ఉంటూ రకరకాల ఫీలింగ్స్తో, అనుభూతులతో మనల్ని నింపటువంటిది మనస్సున్నది. అయితే ఈ మనస్సుని మనం ఎంతవరకు గమనం పెడుతూ దాని పాలన చేస్తూ ఉన్నాము. ఆ మనసు ఎప్పుడంతా బాధపడుతూ కంట్లో నీళ్ళు తెస్తుందో అప్పుడు ఆ మనసు కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? మన సమయాన్ని ఇస్తూ ఉన్నామా? ఏకాంతంలో కూర్చుంటూ ఆ మనసు యొక్క బాధలని తీరుస్తూ ఉన్నామా? లేదు ఆ ఫీలింగ్స్తోనే సమయాన్ని గడిపేస్తూ ఉన్నామా? ఎందుకంటే ఇలా ఎప్పుడంతా మనం ఇమోషనలీ డిస్టర్బ్ అవుతామో ఆ ఫీలింగ్స్ని లోపల అదింపెడుతూ ఉండే వరకు మన ఇమ్యూనిటీని మనం శారీరకంగా పెంచుకోలేము. ఈ వీడియో చూస్తూ ఉండే ప్రతి ఒక్కరూ కొద్ది సమయాన్ని మీ మనసు కోసం ఇచ్చి ఆలోచించండి. మనసుకిని మన ఇమ్యూనిటీ పవర్కిని చాలా సంబంధం ఉంది. మరి జీవితం అంటే సుఖ దుఃఖం ఉంటుంది కదా అని అనవచ్చు. అయితే అలాంటి పరిస్థితిలో ఈ మనసుని మనం ఒక చిన్న బిడ్డని పాలన చేసినట్లు చేస్తూ ఉన్నామా? దానికి శక్తిని నింపటువంటి విషయాల మీద గమనం పెడుతూ ఉన్నామా?